అందరికీ నమస్కారం. శ్రీధర్ రాజు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం 276 పాడలపెట్ట స్థలాలలో 239వ శైవక్షేత్రం మరియు కావేరీ నది దక్షిణ ఒడ్డున గల 128 శివక్షేత్రాలలో 121వ స్థానంలో ఉన్న వలివలం ప్రాంతంలోని శ్రీ మనతునైనాథర ఆలయాన్ని చూస్తాము. ఈ మనతునైనాథరు లేక హృదయ కమలనాథర ఆలయము తమిళనాడులోని తిరువారూరు పట్టణానికి సుమారు 18 కిలోమీటర్ల దూరంలో కలదు. ఈ ఆలయంలోని మహాశివుడిని మనతునైనాథరు లేక హృదయ కమలనాథరని పిలుస్తున్నారు. ఈ ఆలయంలోని పార్వతీమాతను వలై అంగన్ని అమ్మవారు, మజ్జాయ దాక్షి అమ్మవారు మరియు మలయోని కన్ని తాయారు అని వివిధ పేర్లతో పిలుస్తున్నారు. ఈ ఆలయ పవిత్ర కోనేరును చక్రతీర్థం అంటారు. ఈ కోనేరు ఆలయం చుట్టూ విశాలంగా విస్తరించి ఉన్నది. ఈ ఆలయ స్థల వృక్షము పున్నై చెట్టు. ప్రధాన ద్వారం వద్ద ఎటువంటి రాజగోపురం లేకపోయినా రెండో ప్రాకారంలో 3 అంతస్తుల రాజగోపురాన్ని 3 ప్రాకారాలను కలిగిన ఈ ఆలయము తూర్పు ముఖముగా కలదు. సుబ్రహ్మణ్యం స్వామి యొక్క పరమభక్తుడైన అరుణగిరినాథరు ఈ ఆలయంలోని కుమారస్వామిని కీర్తిస్తూ అనేక పాటలు పాడారు. ఈ ఆలయము కొంచెన్ఘట్ చోళరాజు నిర్మించిన 70కి పైగా గల మడక్కోవిలలో ఒకటి. తిరు జ్ఞాన సంబంధర్ నాయనార్, అప్పర్ నాయనార్ మరియు సుందరమూర్తి నాయనార్ల యొక్క శ్లోకాలతో ఈ ఆలయము గౌరవించబడినది. ఈ ఆలయంలోని శివుడు స్వయంభవమూర్తి. అత్యంత ప్రాచీనమైన ఈ ఆలయాన్ని 63 మంది నాయనార్ల ఒకరైన కొంచెన్ఘట్ చోళరాజు పునర్నిర్మించాడు. ఈ ఆలయ స్థల పురాణం గురించి హిందూ పురాణాలలో పేర్కొనబడి ఉన్నది. ఒక శివభక్తుడు తను పూర్వజన్మలో తెలియక చేసిన పాపాల వలన ఈ జన్మలో కరికురివి అంటే నల్లని పిచ్చుకగా జన్మించాడు. ఆ చిన్న నల్ల పిచ్చుక పెద్ద పక్షులకు ఆహారం కాకుండా తనను కాపాడుకోవడానికి నిరంతరం ప్రయత్నించేది. ఒకరోజు ఆ పిచ్చుక పైన ఒక డేగ దాడి చేసి గాయపరిచి తరిమింది. పిచ్చుక రక్తం కార్చుకుంటూ ఈ ఆలయ సమీపంలోని ఒక చెట్టు తొర్రలో తలదాచుకున్నది. ఆ సమయంలో ఆ చెట్టు కింద ఒక శివయోగి తన శిష్యులకు మదురై మీనాక్షి ఆలయంలోని శివపార్వతుల యొక్క గొప్పతనం గురించి, ఆ ఆలయంలోని పొత్రమరై కొలను యొక్క పవిత్రత గురించి బోధించడం విని పిచ్చుక మదురై వెళ్ళి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి పొత్రమరై కొలంలో పుణ్యస్నానం చేసింది.
3 రోజుల పాటు మీనాక్షి ఆలయములో సుందరేశ్వరుణ్ణి కఠోర దీక్షతో పూజించింది. ఆ పిచ్చుక యొక్క ప్రార్థనలకు సంతోషించిన శివుడు పక్షి ముందు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. ఆ నల్ల పిచ్చుక పెద్ద పక్షుల దాడుల నుండి తనను తాను రక్షించుకోవడం కోసము బలమైన పక్షిగా మార్చమని కోరింది. శివుడిచ్చిన వరముతో ఆ పక్షి బలంగా మారింది. ఆ రోజు నుంచి ఆ పక్షిని వలియన్ అని పిలుస్తున్నారు. ఆ వలియన్ పక్షి తిరిగి ఈ ప్రదేశానికి వచ్చి తన చివరి రోజులు ఇక్కడే గడిపి మోక్షాన్ని పొందింది. అందుకే ఈ ప్రదేశాన్ని ఆ పక్షి పేరు మీదుగా వలివలం అని పిలుస్తున్నారు. అరవై 63 మంది నాయనార్లో ఒకరైన చోళరాజు కుంచన్ఘట్ నాయనారు నిర్మించిన 70కి పైగా గల మడక్ కోవిలలో ఈ ఆలయం ఒకటి. ఈ మడక్ కోవిలలు ఏనుగులు గర్భగుడిలోనికి ప్రవేశించడానికి అవకాశం లేని విధంగా కొంత ఎత్తైన ప్రాంతములో నిర్మించడమే కాకుండా గర్భగుడి ప్రవేశ మార్గము ఏనుగు దూరలేనంత చిన్నదిగా ఉంటుంది. సూర్య భగవానుడు తన రథముతో ఈ ఆలయము చుట్టూ ప్రదక్షిణ చేశాడు. అతని రథచక్రాలు భూమిలో దిగబడి ఇక్కడి కోనేరు ఏర్పడింది. అందుకే ఈ ఆలయ కోనేరును చక్రతీర్థం అంటారు. ఈ కోనేరులో వార్షిక తెప్పోత్సవాలు సంవత్సరానికి ఒకసారి బ్రహ్మాండంగా నిర్వహించబడతాయి. సూర్యుడు, వలియన్, కరణ మహర్షి, పాండవులు, కుంచన్ఘట్ చోళరాజు మరియు అరుణగిరి నాథరులు ఈ ఆలయంలోని శివుడిని పూజించి దర్శనాన్ని పొందారు. ఈ ఆలయములో శివపార్వతులకు ప్రత్యేక మందిరాలే కాకుండా వినాయకుడు, వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యం స్వామి, గజలక్ష్మి, నర్తన వినాయకుడు, దక్షిణామూర్తి, విష్ణుమూర్తి, దుర్గామాత, బ్రహ్మ, చండికేశ్వరుడు, నాయనార్ల యొక్క విగ్రహాలు కలవు. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారు, మానసికంగా బలహీనంగా ఉన్నవారు ఈ ఆలయంలోని మహాశివుడిని పూజించి ఉపశమనం పొందుతున్నారు. ఈ ఆలయము ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధి చెందిన వలివలం ప్రాంతంలోని మనతునైనాథుల యొక్క ఆలయాన్ని ప్రత్యక్షంగా దర్శించి ఆ ఆలయ విశేషాలను మీకు అందించడం దైవకార్యంగా భావిస్తూ మీ